హాయ్ అండి, వెల్కమ్ టు తన్విశ్రీ వీడియోస్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు మీకోసం అయితే మంచి హెల్దీ రెసిపీ అండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ అయితే స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఇంతకీ అదేంటో చూద్దామా. రాగి దోశ అండి. రాగి దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే నైటే రాగులు, మినప్పప్పు, కొన్ని మెంతులు వేసి నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టుకున్నా. చాలా బాగా వస్తాయి. అలా అయినా పులవాల్సిన అవసరం లేదు. చూడండి, నేనైతే ఒక దోశ వేసుకొని దానిపైన ఎగ్ వేసుకున్నా. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే దీనిపైన ఇప్పుడు మాషన కారం వేసానండి. మాషన కారంతో ఎగ్ దోశ సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా కారం వేసుకోవాలి. పిల్లలకైతే స్కిప్ చేయొచ్చు, లైట్గా వేయచ్చు. కానీ కారం అలవాటు లేని పిల్లలకైతే ఇలా వేసి ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇష్టపడతారు. తర్వాత ఆనియన్స్, ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలండి. ఈక్వల్గా మంచి కాలుతుంది దోశ కూడా. చూడండి, ఇలా ఒకసారి అయితే నేను తిప్పేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే అవసరం లేదు, కానీ ఎగ్ పచ్చి పచ్చి ఉంటే తినరు కదండి, అందుకే మళ్ళీ ఒకసారి తిప్పేస్తున్నాను. అంతే అండి, దోశ రెడీ అయినట్టే. చూడండి, ఇలా అవుతుంది. వేసాక సూపర్ ఉంటుంది. అంతే, ఇదైతే మాకు ఎగ్ దోశ అండి. మా పిల్లలకు ఓన్లీ వితౌట్ కారం అండి, వాళ్ళు తినలేరు. ఓకే, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.